తెలుస్తుంది. అప్పుడు ఎలాంటి లవ్ జిహాద్ కేసులు ఈ దేశంలో రావు. మనం చూస్తున్నాం ఎంతోమంది మొన్న చూస్తే ఆ పెట్రోల్ పంప్లో వాడు భారత్ మాతాకి జై అనొద్దని చెప్తాడు. మన భారతదేశంలో ఉండి ఈరోజు భారత్ మాతాకి జై అనకుండా ఉంటున్నారు. అట్లాంటి రోజులు మనకి రేపటి రోజు మన భారతదేశంలో హిందువులు కూడా లేకుండా చేస్తారని చెప్పి ఈరోజు పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మన హిందూ ధర్మం గురించి అమ్మాయిలకు చెప్పండి. ఇట్లాంటి హిందూ సభలు కానివ్వండి, హనుమాన్ శోభయాత్ర, శ్రీరామనవమి ఏమైనా ఉన్నా కొంచెం అమ్మాయిలకు కూడా బయటికి రానిచ్చేటట్టు చూడండి అని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువగా ఈ ప్రేమోన్మాదికి గురవడము, హత్యకు గురవడము చాలా చోట్ల అన్ని కులాల పట్ల మతాల పట్ల ఎక్కువగా హిందూ అమ్మాయిలే మోసపోతూ ఉన్నారు. దీనిపైన ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు ప్రభుత్వాలు కానీ, పోలీసులు కానీ, సైబర్ క్రైమ్ పట్ల కానీ, అన్నోన్ వ్యక్తుల పట్ల కానీ, సోషల్ మీడియా పట్ల కానీ అప్రమత్తంగా ఉండని చెప్తున్నప్పటికీ అమ్మాయిలు ఇంకా ఆ ట్రాప్లో పడి చాలామంది ఆత్మహత్య చేసుకోవడము, హత్యకు గురవ్వడము అన్నయ్య చూస్తున్నాం. మనం ఎంతోమంది హిందూ అమ్మాయిలే ట్రాప్లో పడుతున్నారు. పోలీసులు కూడా ఈ మధ్య హిందూ ఏమైనా ఉంటే వాళ్ళ మీద లాఠీ తీసి కొట్టడానికి రెడీ ఉంటారు. అదే వేరే మతమోడు ఉంటే లాఠీ తీయరు, వాళ్ళ మీద రిటర్న్ కూడా మాట్లాడారు. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మరే ఇది మన హిందూ దేశం, మన హిందూ ధర్మము, మీరు కూడా ఒక హిందువులే. ప్రస్తుత సీఎం కూడా హిందూ, నువ్వు కేవలం నీకు ముస్లిం ఓట్లు ఎంఐఎం ఓడు ఏది చెప్తే అది చేస్తున్నావు. నువ్వు ఒక హిందూ అని మర్చిపోతున్నావా? కేవలం ఎంఐఎం దేశం కాదు ఇది. మన ఆడపిల్లలు ఈరోజు ఎంతోమంది బలవుతున్నారు. ఎంతోమంది ఎన్నో కేసులు చూస్తున్నాం, మర్డర్లు కానివ్వండి, లవ్ జిహాద్లు కానివ్వండి. మెయిన్గా పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి. హిందూ అమ్మాయిలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏ మతం అంటే దానికి వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ ఈ రోజు కాలేజ్లలో చాలా చూస్తున్నాం, యూత్ కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఏదో ఒకటి బయట ఈ రిలేషన్ ఆ రిలేషన్ అని చెప్పి చాలామంది దానికి గురై చేస్తున్నారు. మీ బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళు రెడీ అయి ఉంటారు. కొంచెం మారండి, ఒకసారి ఆలోచించండి. మన భగవద్గీత చదవండి, మన హిందూ ధర్మంలో చెప్పే ఉన్న స్టోరీస్ కానివ్వండి, ఇవన్నీ చూడండి, కొంచెం మేల్కోండి.